మనం బాహ్య విషయాలపై ఆధారపడరాదు. మన విధి ముందే నిర్ణయించబడి ఉంటుందా? నా కర్మ నా వర్తమానాన్ని నడిపిస్తూ ఉందా అని నిన్న నన్ను ఎవరో అడిగారు. కానే కాదు. మీకంటూ కొన్ని ఎంపికలున్నాయి. నేటి నా ఎంపికల ఆధారంగా నా భవిష్యత్తు ఆవిష్కృతం అవుతుంది. Based on what I have done in my past, నా గత చర్యల ఫలితంగా నా వర్తమానం నా కనుల ముందు ఆవిష్కృతం అవుతోంది. అయితే నేను నా ఎంపికలకు, గత చర్యలకు బానిసనా? నా ఈ గత పరిమితులకే నేను లోబడి ఉన్నానా? అంటే కానే కాదు. when we study the life of Sri Ramchandra Ji of Ayodhya and Mother Sita, అయోధ్య రాముడు మరియు సీతామాతల జీవితాన్ని పరికించి చూస్తే మీకు ఈ విషయం స్పష్టంగా అవగతం అవుతుంది. గత జన్మల కర్మఫలాన్ని ఏదైనా వారు మోసుకొని వచ్చారా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే లేదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వారికి గత జన్మ అనేదే లేదు. కర్మభారాలే లేని స్వచ్ఛమైన పలక వలె వారు ఉద్భవించారు. అయినప్పటికీ వారు అన్ని విధాలా బాధలను అనుభవించారు. and who made that suffering possible? వారి ఈ కష్టాలకు కారణం ఎవరు? మరెవరో కాదు, రాముని పినతల్లి కైకేయి. కాబట్టి అత్యంత దగ్గరి వాళ్ళు, మీకెంతో ప్రియమైన వాళ్ళు కూడా మీ విధిని మార్చగలరు. మీ విధిని ఎవరైనా మార్చవచ్చు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, నేడు జరుగుతున్న యుద్ధాలనే ఉదాహరణగా తీసుకుంటే ఈ యుద్ధాలన్నీ మానవ నిర్మితాలే. అవి మానవుల చరిత్ర గమనాన్ని నిర్దేశించగలవు. ఒకే విధమైన కర్మను కలిగి ఉండడం కారణంగా లక్షలాది యూదులు హిట్లర్ చేత నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు అని మీరు భావిస్తున్నారా? లేదు. కర్మ అనేది ఒక క్రియాశీలక దృగ్విషయం. భగవంతుడు మనకు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. తప్పొప్పులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు. అయితే ఈ తప్పొప్పులను ఎవరు నిర్ణయిస్తారు? ఈ పనులను చేయడం వలన నేను స్వర్గానికి వెళ్తాను అని ఒక ఉగ్రవాది భావించవచ్చు. వాళ్ళ దృష్టిలో ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలు గొప్ప విషయాలు. కనుక కర్మ, విధి ఇదంతా మీ పెంపకం మరియు పరిస్థితుల ప్రాబల్యంపై ఆధారపడి ఉంటుంది. మన శాస్త్రాలలో సంస్కారాలుగా చెప్పబడేవి మన వైఖరికి హేతువులు. మీ వైఖరులు మీ చర్యలకు హేతువులు. అలాగే మీ చర్యలు మీ విధికి రూపకర్తలు. ఇప్పుడు మనం వెనుక నుండి ముందుకు ప్రయాణిస్తూ గమనిస్తే మన విధిని మన చర్యలు, Destiny decided by our activities, decided by our attitude, మన చర్యలను మన వైఖరి నిర్ణయిస్తాయి. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఇలా ప్రశ్నిస్తాడు, నా వైఖరిని ఏది నిర్ణయిస్తుంది అని. నేను ఒకదాన్ని ఎంపిక చేసుకునేందుకు, వేరొకదాన్ని ఎంపిక చేసుకోనందుకు నన్ను ప్రేరేపించేది ఏమిటి? ఎందుకని నేను ఒకదాన్ని ఇష్టపడి వేరొకదాన్ని ఇష్టపడను? ఎన్నోసార్లు మనకు ఒక విషయం లేదా వస్తువు ఇష్టం లేకపోయినప్పటికీ, ఒక కుటుంబంలో ఎన్నో పరిస్థితులలో మీకు ఇష్టం లేనప్పటికీ మీరు రాజీపడి సర్దుకుపోవలసి ఉంటుంది. అవన్నీ కూడా సంస్కారాలను ఏర్పరుస్తాయి. తూర్పు దేశాల సంప్రదాయం కర్మ గురించి, కర్మ ప్రభావాల గురించి, అవి సంస్కారాలుగా రూపొందడం గురించి చర్చిస్తుంది. జైన మతం ఈ కర్మఫలాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. సాధారణ పరిభాషలో వీటిని సంస్కారాలు అని పిలుస్తారు. వాటిని మీరు ఏర్పడకుండా ఆపవచ్చు, తొలగించవచ్చు లేదా అగ్నిలో వేసి దహించినట్లుగా నశింపచేయవచ్చు. సంవర, ఆశ్రవ లేదా నిర్జర. ఎలా ఆపవచ్చు? ఇది రోగం రాకముందే వేసే టీకా వంటిది. before the disease can engulf you, vaccinate yourself. రోగం మీకు రాకముందే టీకా తీసుకోవాలి. అలాగే కర్మ విషయంలో ఈ కర్మలు మన ఆత్మకు, చైతన్యానికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ కర్మలు అనేవి ఒక జన్మ నుండి మరొక జన్మకు మన ఆత్మ ద్వారా కొనిపోబడతాయి. అలా ఒక జన్మ నుండి మరొక జన్మకు మన చైతన్యానికి ఈ కర్మలనేవి అంటుకోకుండా జీవితాన్ని గడపడం గురించి.
గీత మనకు బోధిస్తుంది. తద్వారా మీరు మరణానంతరం వాటిని మీ ఆత్మ ద్వారా మరో జన్మకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉండదు. to settle down on my consciousness. నేను ఈ కర్మలను నా చైతన్యంలో స్థిరపడనివ్వను అని చెప్పడం సులభం. అయితే వాస్తవానికి మన దైనందిన జీవితంలో కార్యకలాపాలలో పాల్గొంటూనే కర్మల అవశేషాలు లేని నిర్మలమైన ఆత్మస్థితికి చేరుకోవడం కూడా అంత కష్టమేమీ కాదు. అది సుసాధ్యమే.